జవహర్ నగర్ లో పెద్ద ఎత్తున ఒక నైస్ ఫంక్షన్ హాల్. నైస్ అంటే రియల్ గా కూడా నైస్ ఉంది. చాలా సంతోషపడ్డారు లోపల చూసినాక. నైస్ ఫంక్షన్ హాల్ మన యూసుఫ్ గారు మతీన్ గారు కలిసి ప్రారంభించినందుకు చాలా సంతోషం. వాళ్ళకు శుభాకాంక్షలు. ఏది ఏమైనా జవహర్ నగర్ ఒకప్పటి జవహర్ నగర్ వేరు, ఇప్పుడు జవహర్ నగర్ వేరు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది జవహర్ నగర్ ఎప్పుడు వచ్చినా, ఏది ప్రారంభించినా, ఏ పని చేసినా. ఎందుకంటే జవహర్ నగర్ మొదటిసారి చెప్తున్నా నాకు గుండెకాయ అని. ఎందుకంటే నిజంగా మా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు చాలా అభివృద్ధి చేసింది జవహర్ నగర్. ప్రిస్టేజ్ గా తీసుకొని 320 ఎకరాలు కూడా మన అల్లకెళ్ళి సీలింగ్ లో తీసేసి పెద్ద ఎత్తున ప్రజలకందరూ కూడా పట్టాలు చేసి 59 జీవో కింద రకరకాలుగా ఎంతో మంది పేద ప్రజలకు పట్టాలు ఇప్పించి, అదే మాదిరిగా ప్రతి ఇంటికి కూడా రూపాయి కనెక్షన్, ఎన్నో రిజర్వాయర్లు కట్టించి వాళ్ళందరికీ కూడా నీళ్లు ఇచ్చిన ఘనత మన కేటీఆర్, కేసీఆర్. ఇప్పుడు చూస్తే ఒక పట్టణంలో అయిపోయింది. ఇప్పుడు మనం ఈ మెయిన్ రోడ్ చూస్తే మనకు అద్భుతం అనిపిస్తుంది. ఎందుకంటే హ్యాబిట్స్ మాదిరిగా అయిపోయింది మెయిన్ రోడ్ జవహర్ నగర్. ఒకప్పటి జవహర్ నగర్ కు ఇప్పటి జవహర్ నగర్ కు చాలా మారిపోయింది. ఎంతో మంది ప్రజలకు తక్కువ ధరకు ఇక్కడ ఇల్లు కొనుక్కొని, ఇక్కడ జవహర్ నగర్ అంటేనే గవర్నమెంట్ ల్యాండ్, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు, అంతా గవర్నమెంట్ ల్యాండే. అయినా మన టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా వాళ్ళకు ప్రభుత్వం ల్యాండ్ అంతా కూడా పట్టా చేసి, వాళ్ళకు అంతా కూడా పట్టాలు ఇచ్చి, వాళ్ళకందరూ కూడా నీళ్లు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, పర్ఫెక్ట్ అన్ని రకాల కూడా రోడ్లు లేపించి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసిన ఘనత మన కేసీఆర్. ఇప్పుడు జవహర్ నగర్ ఒక పట్టణం అయిపోయింది, ఒక మున్సిపాలిటీ అయిపోయింది. ఇప్పుడు జీహెచ్ఎంసీలో కలుపుతున్నట్టున్నారు, కానీ అది జర బాధాకరం ఉంది. 28 మంది కార్పొరేటర్లు బాగా వాళ్ళ సొంతం లెక్క కష్టపడి బాగా అభివృద్ధి చేసేట్లు. ఇప్పుడు చూస్తున్నాం జవహర్ నగర్ ను వాసన రాకుండా క్యాపింగ్ చేసి 144 కోట్లతోటి మొత్తం ఆ రామ్కి వాళ్ళని అందరూ కట్టడి చేస్తే, ఇప్పుడు రామ్కి వాళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రామ్కి కట్టడి పోయింది. ఇంకో చెత్తకుట్ట ఇంకోటి తయారైంది, మళ్ళా వాసన సురువు అయింది. ఇక్కడ గాని జవహర్ నగర్ గాని, అదే గాని దమ్మాయిగూడెం గాని, నాగారం గాని మళ్ళా వాసన వస్తుంది. దాన్ని కట్టడి చేస్తలేరు. 4 దిక్కుల 4 డంపింగ్ యార్డు పెడతా అన్నట్టు పెట్టలేదు. బాధాకరణం అవుతుంది. రామ్కి వాళ్ళది ఆ చెత్తకుండి బంద్ చేస్తే చాలా బాగుంటుందని మనం చేస్తాం.